వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని విశాఖలోని అఖిలపక్ష కార్మిక సంఘాలైతే జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజున అమెరికా ప్రోద్బలంతో అమెరికా ప్రపంచ ఆధిపత్యం సంపాదించడం కోసం, చమురు మీద తన పెత్తనాన్ని సంపాదించడం కోసం కావాలని యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఆ రకంగానే యుద్ధాలను ప్రోత్సహించింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి మొత్తం దెబ్బతిన్నది. భయం వాతావరణంతో ఉన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు, విద్యార్థులు, సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇరాన్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక సంపద, శక్తి సామర్థ్యాలు, సైన్యం తన నిధులు అన్నీ కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు అమెరికా యొక్క యుద్ధ దాహానికి ప్రపంచం అనేది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. ఈ రోజున ఈ యుద్ధం వల్ల మొత్తం ఎక్కడికెక్కడ ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా స్తంభించిపోయాయి. మన దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సినవి కానీ, మన దేశం ఎగుమతి చేస్తున్న ఆహార ధాన్యాలు కానీ, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ, పప్పు దినుసులు కానీ ఇటువంటివన్నీ ఆగిపోయాయి. దీని ప్రభావం ముఖ్యంగా చమురు రంగం మీద విపరీతంగా పడుతుంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగే ప్రమాదం, ఆకాశాన్ని అంటే ప్రమాదం కనబడుతూ ఉంటుంది. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎల్పిజి దొరక్కపోవడం వల్ల కొన్ని రాష్ట్రాలు బంద్ కూడా ప్రకటించాయి. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ ఇటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా మేము హోటల్స్ అన్నీ బంద్ చేస్తున్నామని చెప్పి తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ రోజున బంద్ చేశారు. కొన్ని దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అయితే మొత్తం ప్రభుత్వ సంస్థలకి సెలవులు ప్రకటించింది. ఎందుకంటే చమురు నిక్షేపాలు లేవు మా దగ్గర. విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళినా, ఆఫీసులో పనిచేసినా మొత్తం ఉన్న చమురు ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ నిల్వలను దాచుకోవడం కోసం అనేది విద్యా సంస్థలకి, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించారు. పక్కన ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్ ధర 350 రూపాయలకి చేరుకుంది. ఈ ప్రమాదం అన్ని దేశాల మీద పడే అవకాశం కనబడుతుంది. చమురు నిక్షేపాలు నిల్వలు తగ్గిపోవడంతో ప్రతిదీ కూడా మనం దిగుబడి చేసుకోవాల్సిన పరిస్థితే. కాబట్టి ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం అనేది ఉంది. ఇప్పటికే గ్యాస్ మీద దీని ప్రభావం పడింది. 25 రోజులు తగ్గు లేకుండా ఉంటేనే గ్యాస్ బుక్ చేసుకుంటామని చెప్పారు. 60 రూపాయలు యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే పెంచారు. కమర్షియల్ ధరలు ఇంకా పెంచారు. కాబట్టి ఈ గ్యాస్ ధరలు, చమురు ధరలు పెరిగితే మొత్తం ప్రపంచంలో ఉన్న పౌరులందరూ వాడే అన్ని వస్తువుల మీద ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి యుద్ధాన్ని వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమెరికాకు ఆ మాట చెప్పలేకపోతూ ఉంటుంది. ఈ యుద్ధం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది, ఈ యుద్ధాన్ని విరమింపజేయండి అని చెప్పట్లేదు. చెప్పకపోగా పైపెచ్చు ఇజ్రాయెల్ నీళ్లు పొగుడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రధాని కనీసం ఇరాన్ అధ్యక్షుడు చంపేస్తే ఆయనకి సానుభూతి కానీ, ఆయన మరణం పట్ల నిమిషం మౌనం పాటించడం కానీ కూడా చేయటం లేదు. అమెరికా కోపం వస్తుందేమో అని చెప్పేసి అమెరికా కనుసన్నల్లోనే అమెరికాకి ఏం చెప్తే చేసే పద్ధతిలో ఉన్నాడు. భారతదేశ ప్రయోజనాల కంటే అమెరికా ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ కట్టుబడి పనిచేస్తున్నాడు. కాబట్టి భారతదేశంలో ఒక్క నిమిషం కూడా ఈయన ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి యుద్ధాలను వెంటనే ఆపాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పాలి. దీనికోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియజేస్తాం. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి కావాలంటున్నారు, మరోవైపు ఇటువంటి చర్యలు చేపడుతున్నారు. ఏమన్నా ఇప్పుడు ఈ యుద్ధం ఇరాన్ చేయలేదు. ఇరాన్ మీద ఏకపక్షంగా అమెరికా, ఇజ్రాయిల్ కలిపి యుద్ధం చేస్తున్నాయి. ఎందుకోసం? చమురు కోసం. అతనికి నోబెల్ బహుమతి అడిగాడు. ఎప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం నేనే ఆపాను అని చెప్పి అప్పుడు నోబెల్ బహుమతి అడిగాడు. నోబెల్ బహుమతి ఇవ్వలేదు. పక్కనే ఉన్న వెనిజులా ప్రతిపక్ష నేతకి ఇస్తే ఆమె తీసుకొచ్చి నోబెల్ బహుమతి ఆయన చేతుల్లో పెట్టింది. ఇదంతా బూటకం. ఆ నోబెల్ బహుమతికి కూడా ఏ విలువ లేకుండా చేశాడు. ఈయనకి ఏమైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే ప్రపంచంలో అత్యంత పిశాచి, అత్యంత పనికిమాలినోడు, అత్యంత రక్తం తాగి ఒక క్రూర జంతువుకి ఏమైనా పేర్లు పెడితే రాబందులు కూడా సిగ్గుపడతాయండి. రాబందులు కూడా చచ్చిపోయిన వాటిని తిని మన పర్యావరణాన్ని కాపాడతాయి. అసలు ఈయన క్రూరత్వాన్ని పోల్చగలిగింది ఏది ప్రపంచంలో లేదు. అంత దుర్మార్గుడు. కేవలం ఆయిల్ మీద ఆధిపత్యం కోసం. వెనిజులా దేశ అధ్యక్షుడిని ఎందుకు అరెస్ట్ చేశాడంటే ఆయిల్ కోసం. ఇప్పుడు ఖమేనీని ఎందుకు చంపాడు అంటే ఆయిల్ కోసం. ఇజ్రాయిల్ లాంటి దేశాన్ని, అదొక రక్త పిపాసి. వాళ్ళ దేశంలో నెతన్యాహుకి దిక్కు లేదు. ఇలా యుద్ధం ఆపిన వెంటనే తీసుకెళ్ళి ఆయన ఉరి తీసేయడమో, జైల్లో పడేయడమో చేస్తారు. కాబట్టి ఆయన యుద్ధం ఆపడు. ట్రంప్ కూడా అదే భయం. ఆయన యుద్ధం ఆపడు. మన మోడీ ఎందుకు మాట్లాడు అంటే ఎప్స్టైన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి ఉన్నాడు. అలాగే అమెరికాలో ఏమో అదానీ మీద కేసు ఉంది. కాబట్టి ట్రంప్ ఏం చెప్తే చేస్తాడు, ఏం ఆడమంటే అదే ఆడుతున్నాడు. ఇంత దిక్కుమాలిన ప్రధానమంత్రి, ఇంత వానపాము లాంటి ప్రధానమంత్రి మన దేశం ఎప్పుడు చూడలేదు. ఈయన తక్షణం రాజీనామా చేయాలి. అలాగే దేశ ప్రజల ప్రయోజనాల కోసం మనమే నడుం కట్టాలి, యుద్ధం ఆపాలి, ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అని చెప్పి మనం ఉద్యమించాలి. ఇవాళ
భారతదేశ సార్వభౌమత్వాన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారు. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవాలంటే ట్రంప్ అనుమతి కావాలి. ఇవాళ ఈ యుద్ధానికి ట్రంప్ చెప్పే కారణం ఏంటి? ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే విధంగా ఇరాను అణు ఆయుధాలు తయారు చేస్తుందనే వంకతో ఆయన మీద దాడి చేశాడు. ఇవాళ అటామిక్ ఎనర్జీ అంతర్జాతీయ కార్యదర్శి నివేదిక ఇచ్చాడు. అక్కడ ఏ విధమైనటువంటి అణు కార్యక్రమాలు జరగటం లేదు అని చెప్పి. ఇంకొక మాట ఏం చెప్పాడు? ఇవాళ అక్కడ ఖమైనీ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇదంతా శుద్ధాబద్ధం. ఖచ్చితంగా ఈ ప్రపంచం మీద ఆధిపత్య ఆకాంక్షతో ఆయిల్ మీద పెత్తనం కోసం ఇతను చేసేటువంటి ఈ క్రీడే ఈ యుద్ధ నియమాలని పూర్తిగా ఉల్లంఘించి, యుద్ధం అంటే సైనికులకి మధ్య జరగాలి. సైనికులకి ప్రజలకి నిరాయుధులైనటువంటి పిల్లల మీద దాడి చేయడం అనేది యుద్ధ నియమాలకి విరుద్ధం. ఇలాంటి నియమాలు విరుద్ధంగా చేసినటువంటి ఈ ట్రంప్ని ఐక్యరాజ్య సమితిలో ముద్దాయిగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మోడీ చొరవ తీసుకుని ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరఫున అత్యవసర భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయడం కోసం నోటీసు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.